నమస్తే, వెల్కమ్ టు మానేరు న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. అభ్యర్థుల కౌంట్ డౌన్, ప్రారంభమైన ఎమ్మెల్సీ కౌంటింగ్ కు పోలీసుల భారీ బందోబస్తు, సెంటర్ ను పరిశీలించిన సిపి అభిషేక్ మహంతి. కేటీఆర్ అనుచరుపై భూ కబ్జా విచారణ, ప్రజావాణిలో బాధితుడు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఉపాధ్యాయుల నియోజకవర్గ స్థానాల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. సోమవారం ఉదయం 8 గంటల నుండి ప్రారంభం కాగా తొలుత పోస్టల్ జనరల్ బాక్స్ లో బ్యాలెట్ పేపర్లను బండలుగా చేసి చెల్లని ఓట్లను వేరు చేశారు. పట్టభద్రుల ఓట్ల కోసం 21, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ లెక్కింపు 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. కరీంనగర్ అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. సోమవారం ఉదయం 8 గంటలకు ఆయా పార్టీల ఏజెంట్లను తనిఖీ చేసి లోనికి అనుమతించారు పోలీసులు. ఆయా పార్టీల అభ్యర్థులు వారి ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్లను ఓపెన్ చేయించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి పమేలా సత్పతి. అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో ఎమ్మెల్సీ లెక్కింపు ప్రక్రియకు ప్రత్యేక పరిశీలకులు వచ్చారు. ఒక్కో టేబుల్ వద్ద 4 సిబ్బంది విధులు నిర్వర్తించగా ఇందులో ఒక మైక్రో అబ్జర్వర్, ఒక సూపర్వైజర్, 2 లెక్కింపు అసిస్టెంట్లు ఉన్నారు. వీరందరికీ గతంలోనే కలెక్టరేట్ ఆడిటోరియంలో అధికారులు శిక్షణ ఇచ్చారు. లెక్కింపు కోసం మొత్తం 800 మంది సిబ్బందిని వినియోగించనున్నారు. ఇందులో 20% రిజర్వేషన్ సిబ్బందిని నియమించారు. అత్యంత పటిష్టమైన భద్రత నడుమ లెక్కింపు చేపట్టారు. ప్రతి టేబుల్ వద్ద సీసీ కెమెరాల పర్యవేక్షణ నిరంతరంగా కొనసాగుతోంది. లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యేసరికి సుదీర్ఘ సమయం పట్టనుండటంతో 3 షిఫ్టుల్లో లెక్కింపు కొనసాగనుంది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు నిధులిచ్చేందుకు సిద్ధంగా ఉన్న మంత్రి కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారని ఆరోపించారు రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. బండి సంజయ్ని తొలగించి కేసీఆర్ బినామీగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడయ్యాడని కిషన్ రెడ్డిపై ఫైర్ అయ్యారు పొన్నం. తాము కేంద్రాన్ని బెచ్చం అడగడం లేదని, రావాల్సిన నిధులపై ప్రశ్నిస్తున్నామన్నారు. కులగణనపై తానే స్వయంగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుకు ఫారాలు పంపారని, అయినా వారు వివరాలు ఇవ్వలేదని చెప్పారు. కులగణనపై బీఆర్ఎస్ కు మాట్లాడే నైతిక హక్కు ఇక లేదన్నారు. కులగణనను కేంద్రంలో ఆమోదింపచేసే బాధ్యత రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులదే అన్నారు. తెలంగాణ అభివృద్ధి నిరోధకులుగా ఇక్కడ కేంద్ర మంత్రులు ఎందుకు ప్రవర్తిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ రామగుండం రాజీవ్ రహదారి 8 వరుసల రహదారిగా మార్చాలని కేంద్రాన్ని కోరుతున్నట్టు తెలిపారు. సర్వేకు సంబంధించి 12వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు మరొక అవకాశం ఇచ్చినాం. ఆ అవకాశం ఇచ్చిన తర్వాత కూడా నేను వాళ్ళందరికీ కూడా స్వయంగా వాళ్ళకంతా ఎందుకో ఇబ్బంది ఉన్నదని ఫారాలు కూడా పంపిన కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి. కానీ వాళ్ళు ఇప్పుడు కూడా మొన్న కూడా మళ్ళా ఈ సమాచారాన్ని ఇవ్వలే. సో వాళ్లకు ఈ అంశం మీద మాట్లాడే నైతిక హక్కు లేదు. బీజేపీ రేపు బాధ్యత అంతా మీదే. రేపు అసెంబ్లీలో చట్టం చేసి ఢిల్లీకి తీసుకొని వస్తున్నాం కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు. జాదవ్పూర్ యూనివర్సిటీ విద్యార్థులపై దాడికి పాల్పడిన టీఎంసీ కార్యకర్తలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. ఈ సంఘటన ఖండిస్తూ కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ మెయిన్ గేట్ ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కంపెల్ అరవింద్ మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్లో 2017 నుండి ఎన్నికలు జరగడం లేదని, ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరితే కర్కశంగా వ్యవహరించారని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులపై వాహనాలు ఎక్కించి చంపే ప్రయత్నం చేశారన్నారు. ఈ ఘటనకై బాధ్యులైన పశ్చిమ బెంగాల్ విద్యాశాఖ మంత్రి తన పదవికి రాజీనామా చేసి విద్యార్థులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ యూనివర్సిటీ అధ్యక్షుడు చిట్యాల రాజు, ప్రధాన కార్యదర్శి ఇందూరి రాకేష్, నాయకులు పాల్గొన్నారు. మార్చి 1వ తేదీన వెస్ట్ బెంగాల్లోని జాదవ్పూర్ యూనివర్సిటీలో అక్కడికి విద్యార్థుల పైన అక్కడ విద్యాశాఖ మంత్రి అయినటువంటి పశ్చిమ బెంగాల్ విద్యాశాఖ మంత్రి అక్కడ యూనివర్సిటీలో సందర్శన వెళ్ళిన సందర్భంలో విద్యార్థులు వారి సమస్యల పైన, అదేవిధంగా యూనివర్సిటీలో విద్యార్థి సంఘ ఎన్నికలు నిర్వహించాలని రిప్రజెంటేషన్ మెమోరాండం అతనికి శాంతియుతంగా రిప్రజెంటేషన్ ఇస్తే అక్కడ విద్యార్థి సంఘ ఎన్నికలు ఉన్నదనే ఉద్దేశంతో అక్కడ ఉన్న పశ్చిమ బెంగాల్ విద్యాశాఖ మంత్రికి సంబంధించి అతని అనుచరులు విద్యార్థులపై దాడి చేసిర్రు. ఆ దాడి నేపథ్యంలో ఒక విద్యార్థి పైన డైరెక్ట్ అమాంతం కారు మొత్తం తోచుకొని వెళ్ళి విద్యార్థి ఇప్పుడు చావు బ్రతుకుల మధ్యలో పోరాడుతున్న పరిస్థితి ఉన్నది. దీంట్లో ఈరోజు ఏం చెప్తున్నారు, విద్యార్థిపై దాడి చేయడమే కాదు, ఆ విద్యార్థిపై కారు దొక్కించినా కానీ ఈరోజు విద్యార్థులు అతనిపై దాడి చేశారని అతను ఫేక్ రిప్రజెంటేషన్ ఇస్తూ ఫేక్ కేసు నిర్వహించి ఈరోజు దేశవ్యాప్తంగా ఈరోజు సెన్సేషనల్గా మారింది. ఈరోజు విద్యార్థుల పైన వారి సమస్యలు పరిష్కరించాలి, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని అతనికి ఒక రిప్రజెంటేషన్ ప్రశాంతంగా ఇస్తుంటే విద్యార్థులపై దాడి చేయడం ఇది
అది ఏ వరకు సమంజసమని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు ఈరోజు ప్రశ్నించే గొంతుకలను ఈరోజు ఇష్టానుసారంగా తన అనుచర గూండాలతోని ఈరోజు విద్యార్థులపై దాడి చేస్తే ఈరోజు విద్యార్థులు ఒక మూర్ఖోదు. దాంతోపాటు దేశంలో ఈరోజు విద్యార్థి సంఘ ఎన్నికలు నిర్వహించాలి, యూనివర్సిటీలలో విద్యార్థులకు ఎన్నికలు నిర్వహించాలి. ఎందుకంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతికే ఉందంటే దానికి ఏకైక నిదర్శనం విద్యార్థి సంఘ ఎన్నికలు నిర్వహించడం మార్గదర్శకం. విద్యార్థి సంఘ ఎన్నికలు నిర్వహించి విద్యార్థుల సమస్యలపైన దేశవ్యాప్తంగా చర్చలు జరగాలి. కానీ అట్లాంటి ప్రభుత్వం ఈరోజు చేయట్లేదు. ఏదైతే బీజేపీ ప్రభుత్వం స్క్రిప్టునే ఈరోజు మమతా బెనర్జీ ప్రభుత్వం ఫాలో అవుతుంది, విద్యా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నది. దేశంలో ఇట్లాంటి నిరంకుశ పాలన వ్యవహరిస్తే ఖచ్చితంగా విద్యార్థి లోకం వారికి బుద్ధి చెప్పే పరిస్థితి రానున్న రోజుల్లో వస్తుంది. దాంతోపాటు ఏదైతే యూనివర్సిటీలలో అల్లర్లు సృష్టించారో అక్కడ ప్రత్యక్షంగా వేలాది విద్యార్థులు చెప్తున్నారు మా పైన అక్కడ ఉన్న అనుచరులు దాడి చేసిర్రు. ఈ దాడిని ఈరోజు ఖచ్చితంగా వారిపైన కేసులు, విద్యార్థుల పైన అక్రమంగా కేసులు పెట్టిర్రు. ఆ కేసులను ఎత్తివేసి ఏదైతే విద్యార్థులకు న్యాయపరమైన వారి డిమాండ్లను పరిష్కారం చేసి దేశవ్యాప్తంగా అల్లర్లు సృష్టిస్తున్న ఇట్లాంటి అల్లర్లను అరికట్టాలి. అదేవిధంగా విద్యార్థులకు వెన్నుదండుగా ప్రభుత్వాలు నిలవాలి తప్ప విద్యార్థుల సమస్యలను రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దూరులో తన స్థలాన్ని మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పర్సన్ భర్త మంచి శ్రీనివాస్ కబ్జా చేశారని, విచారణ చేపట్టి న్యాయం చేయాలని బాధితుడు దుబాల లచ్చిరాజు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాను కోరారు. ఈ మేరకు సిరిసిల్ల కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ వెంటనే విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా దుబాల లచ్చిరాజు మాట్లాడుతూ తన సొంత స్థలాన్ని కబ్జా చేసి స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, దీన్ని ప్రశ్నిస్తే బెదిరింపులకు గురి చేస్తున్నాడని ఆందోళన వ్యక్తం చేశాడు. బాధితుడు కేటీఆర్ అనుచరుడిగా ఉన్న మంచి శ్రీనివాస్ పై ఫిర్యాదు రావడం, వెంటనే విచారణకు ఆదేశించడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. నా పేరు దుబాల బుచ్చిరాజు, సన్ ఆఫ్ లింగయ్య, సిరిసిల్ల. గతంలో మేము 87 సర్వే నెంబర్లో మంచి శ్రీనివాస్కు 10 గుంటల జాగా మేము రిజిస్ట్రేషన్ చేశాము. గతంలో మా నాన్న వాళ్ళు చేశారు. ఇప్పుడు ఆయన మన ధరణిలో ఉన్న లోపాలను ఆధారంగా చేసుకొని మన పీపీబీ కింద ఆ డాక్యుమెంట్ పెట్టుకొని 10 గుంటల జాగా మళ్ళీ మా దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. సొంత భూమిలో 10 గుంటల భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. నేను పోయి అడిగితే ఏమైంది సార్, ఎట్లా ఎందుకు చేసుకున్నారు, అది 10 గుంటలు ఇది 10 గుంటలు 20 గుంటలు జాగా చేసుకున్నారు ఎందుకు అని అడిగితే, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకోపో, నీతో ఏమైతావో చేసుకోపో అని అధికార బలం, ధనబలం అన్నీ యూజ్ చేసి అందరితో ఫోన్లు చేయించడం, అది నేనే ఇచ్చినా చెప్పి ఒప్పుకోమని అని ఇట్లా చాలా ఇబ్బంది పెట్టడం చేస్తున్నాను. దీనికోసమే నేను కలెక్టర్ని ఆశ్రయించడం జరిగింది. ఈరోజు సుమోటో కేసు బుక్ చేస్తాను, నేను తీసుకుంటాను, మీరు ఏం ధైర్యపడకండి అని చెప్పి భరోసా ఇచ్చాడు. నగరంలోని కోతిరాంపూర్ అచీవర్స్ యాక్టివ్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు ఫంక్షన్ హాల్లో జరిగాయి. ఈ కార్యక్రమాన్ని అకాడమిక్ హెడ్ ప్రకాష్ రావు, ఫౌండర్ వేణుగోపాల్ రెడ్డి, పాఠశాల డైరెక్టర్ వెంకటేశ్వర్లు, ప్రిన్సిపాల్ పల్లవి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీ పడుతూ ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాలలో అభివృద్ధి చెందడానికి వివిధ రంగాల శిక్షణ ఇప్పిస్తున్నట్లు తెలిపారు. It's lovely to see the children paying tribute to their parents, grandparents and teachers. Here students of Achievers Active School performing on various culture and then traditions, and then you could see a varied spectrum of all their performances. Great job done by Team Achievers, and kudos to Venkat sir, who has been innovative in guiding children and then guiding teachers and the staff of Achievers. Good luck, Team Achievers. In Active Achievers, the biggest thing what I felt is that it's a saga where the parents, the students and the grandparents all come and meet. The best part of it is that the school annual day helps in giving a picture to the parents of achievements the school, the students have been undergoing, whether it is academic or whether it is related to the culturals or whether it's related to their skills. పిల్లలు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇందులో అకాడమిక్ అచీవ్మెంట్స్ తో పాటు రకరకాల వివిధ కాన్సెప్ట్ తో తీసుకున్నాము. దాదాపు కరీంనగర్ జిల్లా జైలులో ఉన్న ముస్లిం సోదరులకు పళ్ళు సామాగ్రి అందజేశారు ఎంఐఎం ప్రతినిధులు. రంజాన్ మాసం పురస్కరించుకుని జైలులో ఉపవాస దీక్ష చేస్తున్న ముస్లింలకి నగర అధ్యక్షులు సయ్యద్ గులాం అహ్మద్ హుసేన్ ఆధ్వర్యంలో పళ్ళు, డ్రై ఫ్రూట్స్, నమాజ్ కోసం జానిమాజులు, టోపీలు,
తసిఫ్, సూరే యాసిన్, సూర్య రహమాన్, ఖురాన్ మజీద్, సుర్మా, అత్తర్లను పంపిణీ చేశారు. జిల్లా జైలు పర్యవేక్షకుడికి, జైలర్కు ఈ సామాగ్రిని అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీ, జాయింట్ సెక్రటరీ హఫీజ్ సయ్యద్, మొయిజుద్దీన్ ఖాద్రీ, ఆదినా, కోశాధికారి ఇబ్రహీం, మాజీ కార్పొరేటర్లు సరిపుద్దీన్, అలీబాబా, మాజిద్ హుస్సేన్ నాయకులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ కొనసాగింది. ఉదయం తెల్లవారుజాము నుండే స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తిరిగారు. కోనేరులో స్నానం చేసి కోడిముక్కలు చెల్లించుకుని స్వామివారిని దర్శించుకున్నారు. భీమేశ్వర ఆలయం, బద్దిపోచం ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగింది. సిరిసిల్ల పర్యటనకు వచ్చిన కేటీఆర్ ను ప్రశ్నలతో నిలదీశారు రైతులు. గత 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు కనపడని కేటీఆర్ అధికారం పోయాక ఇప్పుడు వస్తున్నారని నిలదీశారు స్థానికులు. బీఆర్ఎస్ పార్టీ కోసం ఏళ్ల తరబడి కష్టపడ్డప్పటికీ గుర్తింపు లేదని, రైతుల భూములను బలవంతంగా లాక్కొని నష్టపరిహారం ఇవ్వకుండా చేతులు దులుపుకోవడాన్ని సిరిసిల్ల రైతులు ఎండగట్టారు. కేటీఆర్ అనుచరులు నడిపిన అక్రమ క్రషర్ మైనింగ్ వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. మీరు ఒక మాట మేము ఏదన్నా అడుగుదామంటే మాకు ఎప్పుడు అవకాశం ఇస్తలేదు. మీ దగ్గర ఉన్న పెద్ద మనుషులే మాట్లాడుతారు, మాకు అవకాశం ఎన్నడూ ఇయ్యరా? మేము ఒక 10 ఏళ్ల పరిపాలన మీతోటి పాటికి పోరాడుకుంటా మేము ఉన్నాం, మాకు ఒక్క అవకాశం కూడా ఇయ్యరా మాట్లాడటానికి? ఒక చిన్న కాలువ ఇంకొకటి కాలేజీ కట్టింది మరి 12 ఎకరాల భూమి బీదాస్తున్నాం, చుట్టుపక్కలకు అందరికి ఇచ్చారు, వరకు మాకు ఒక్క రూపాయి రాలేదు. ఇయ్యలేదు అడుగు మరి అవి అందరి లాభాన్ని పట్టాలి. ఈయనకు కూడా నాకు ఇయ్యలేదు 12 ఎకరాలు సారు. ఒకటి నాది ఒకటి కేసీఆర్ దగ్గర బోర్ ఉన్నది, అవి బాంబులు పెడితే కేసీఆర్ మోటారు పొక్కలు పడిపోయింది. ఎంత బాధపడ్డా రాలేదు సారు. ఇది చెయ్యి మీరు మాట్లాడే మా అవకాశం చెప్పుకుంటున్నాం సారు. వీళ్ళకు ఒక నెల రోజులు అడిగిన మన సర్పంచ్ ఎంబడి వాడి వాళ్ళ వల్ల ఆయన చర్య తీసుకోలే. అడుగుదామన్నారు, ఇప్పటికే అదనే పోయింది పొలం పట్టే బీడియో ఉంది. ఖాళీలో కాదు, కేసర్ కాడ అది పొక్కలా పడిపోయినాయి. ఇక మేము ఇక ఎక్కడ పోయి అడగాలి? ఊళ్ళో పెద్దలని అడిగినా వాళ్ళు కేర్ చేస్తలేరు. మరి ఇక మీ దాకా మేము వచ్చినాం, మాకు దానికి ఏమైనా అవకాశం ఇస్తారా ఇయ్యారా? చెప్తా ఒకసారి ఏం చేయొచ్చు నేను చేస్తా. ఫస్ట్ అయితే పొలం పైసలు రాష్ట్ర మంత్రి దామోదర రాజనరసింహపై వెంకటేష్ నేత చేస్తున్న వ్యాఖ్యలను ఖండించారు ప్రజామిత్ర మండలి వ్యవస్థాపకులు కొరివి వేణుగోపాల్. కరీంనగర్ ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణపై వెంకటేష్ నేతకు ఎలాంటి అవగాహన లేదన్నారు. నిజాయితీ గల మంత్రిపై తీవ్ర విమర్శలు చేయడాన్ని తాము ఖండిస్తున్నట్టు తెలిపారు. ఎక్సైజ్ డిప్యూటీ సూపరింటెండెంట్ గా ఉన్న కాలంలో వెంకటేష్ నేత అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ వల్ల అట్టడుగు వర్గాలకు మేలు జరుగుతుందని ఆశాభం వ్యక్తం చేశారు. మంత్రివర్యులు వారు గత 30 సంవత్సరాల నుంచి సుదీర్ఘ కాలం లోపల రాజకీయాల లోపల ఒక నిబద్ధతతోని ఏ విధమైనటువంటి అవినీతి మరకలనేటువంటి లేకుండా ఒక స్వచ్ఛతతోని ఒక డిగ్నిఫైడ్గా ఆయన రాజకీయ రంగం లోపల కొనసాగుతున్నటువంటి వ్యక్తి మీద ఈ వెంకటేష్ నేత అనేటువంటి ఒక పెద్దపల్లి నుంచి మాజీ ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి ఏదైతే చేసినటువంటి వ్యాఖ్యలను మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆయన ఏమంటాడంటే ఒక మంత్రి స్థానంలో ఉన్నటువంటి ఒక రాజనరసింహ గారిని బట్టలు ఊడదీసి కొట్టి ఉరికిపిస్తాము అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఆ యొక్క వెంకటేష్ నేత అనేటువంటి వ్యక్తికి అసలు చాలా విషయాలు ఆయనకు తెలియదు. ఈ మధ్యకాలం లోపల ఆయనే ఎస్సీలను వర్గీకరించాలనేటువంటి సబ్జెక్ట్ మీద ఆయనకు ఇష్టం వచ్చినటువంటి రీతి లోపల మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వెంకటేష్ నేత యొక్క చరిత్ర ఏంటి అని అంటే ఆయన ఇక్కడనే కరీంనగర్లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ డిప్యూటీ కమిషనర్గా ఉండే విచ్చలవిడిగా కరప్షన్ చేసి విచ్చలవిడిగా డబ్బులు సంపాదించి ఉద్యోగానికి రాజీనామా చేసి 2018 లోపల కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్ తీసుకొని చెన్నూరు నుంచి ఆయన ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అభ్యర్థుల కౌంట్ డౌన్, ప్రారంభమైన ఎమ్మెల్సీ కౌంటింగ్.
కౌంటింగ్ కు పోలీసుల భారీ బందోబస్తు సెంటర్ను పరిశీలించిన సిపి అభిషేక్ మహంతి. కేటీఆర్ అనుచరుడిపై భూ కబ్జా విచారణ ప్రజావాణిలో బాధితుడి ఫిర్యాదు.